సంస్థ నారాయణపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆటపాటలతో ముఖ్యంగా లంబాడి వేషధారణ చాలా ఆకట్టుకుంది. కాంగ్రెస్ పార్లమెంటు భువనగిరి ఇన్ఛార్జ్ కుమార్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సిసిపిఐ కాంగ్రెస్ శ్రేణులు అలాగే అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలోని అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఆగస్టు 15న 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని, అదే విధంగా మహిళలకు ఫ్రీ బస్, ఉచితంగా గ్యాస్ ని, ఉచితంగా విద్యుత్ ని అమలు చేస్తామని అన్నారు. నా ప్రాణం ఉన్నంత వరకు మునుగోడు ప్రజలను కాపాడుకుంటానని హామీ చేశారు. ఈ కార్యక్రమంలోని మండల గ్రామ శాఖలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ సిపిఐ శ్రేణులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారు. మన ప్రియతమ నాయకులు పెద్దలు గౌరవనీయులు మునుగోడు ముఖ్యమంత్రి కొమ్మటి రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ఇప్పుడు మునుగోడు అంటే రాజగోపాల్ రెడ్డి అంటే మునుగోడు. తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కానీ మీరు ఏ ఊరంటే మునుగోడు అనగానే భారతదేశంలో ఇబ్బంది అంటే ఇది పోరాటాల గడ్డ. 2018లో ఎమ్మెల్యేలు గెలిపించిన తర్వాత మన ప్రభుత్వంలో సరే అసెంబ్లీలో మునుగోడు సమస్యలపై మీరు ఎన్నిసార్లు మాట్లాడిన ప్రభుత్వంతో ఏ విధంగా పోరాటం చేసిన మీకు తెలుసు. ఎమ్మెల్యేలందరూ మునుగోడు ప్రజల కాలు మొత్తం ప్రభుత్వం అంతా దిగొచ్చి 3 నెలలు ఊరుకో ఎమ్మెల్యే, ఊరుకో మంత్రి, ఊరుకో ఎమ్మెల్సీ, ఆఖరికి ముఖ్యమంత్రి కేటీఆర్, కేసీఆర్, వైఎస్ఆర్ అందరూ కూడా మునుగోడు ప్రజల దగ్గరికి వచ్చి కలకత్తాగా పెట్టి కాలు మొక్కి ఓట్లడిన చరిత్ర ఈ మునుగోడు గడ్డది. అవునా? మునుగోడుకు అన్యాయం చేస్తే రాజగోపాల్ రెడ్డి గెలిపించిన ప్రజలకు, మాట ఇచ్చిన ప్రజలకు న్యాయం చేయలేక, పదవిలో కొనసాగలేక ప్రభుత్వాన్ని గడగడలాడించిన చరిత్ర ఈ మునుగోడు ప్రజలది. ఈ మునుగోడు ప్రజల కోసం ఆనాడు చెప్పిన, ఈనాడు చెప్తున్న సోదరులారా, ఆనాడు మన ప్రభుత్వం లేదు, ఈనాడు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఎప్పుడు చెప్తూనే ఉన్నా, మీ బిడ్డలను ఎంపీగా గెలిపిస్తే 2009లో పార్లమెంట్లో తెలంగాణ కోసం తెలంగాణ తెచ్చిన మనిషిని ఈ తెలంగాణలో పేదల బతుకులు ఆగమై ఎన్నో ఆశలతో తెచ్చుకున్న తెలంగాణలో నా తమ్ముళ్లకు, నా అక్కలకు, చెల్లెలకు న్యాయం జరగకపోతే నేను చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. మీకోసం ఇది ఈరోజు మళ్ళీ చెప్తున్నా, మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైన పోతా, ఎంత త్యాగమైన చేస్తా, ఎవరితోనైనా పోరాటం చేస్తా, ఆఖరికి నా ప్రాణాలైనా ఇస్తారని మునుగోడు ప్రజల్ని కంటికి రెప్పలాగా చూసుకొని ఈ మునుగోడు